మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మినా ఫలితముందిరా. మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మినా ఫలితముందిరా. నానా ప్రజలకు ప్రభుత్వానికి నా యొక్క విన్నపము, నమస్కారం. ఆకాశం వైపు చూస్తే అవసరమైనప్పుడు వర్షాలు పడదు, అవసరం లేనప్పుడు వర్షాలు పడతాయి. అతివృష్టి అనావృష్టి అనే ఈ మిద్దెలు కొట్టుమిట్టాడుతూ త్రిశంకు స్వర్గంలో ఒక రైతు కొట్టుమిట్టాడుతూ చచ్చిపోతున్నాడు. ఈ రైతు పని చేయాలన్నా మానాలన్నా మానలేము, పట్టుకొని ఏడవలేకపోయింది. దిక్కుదోచని పరిస్థితి. ఈ పరిస్థితులు ఏం చేయాలి? వర్షాలు లేకుండా పంటలు ఎట్లా పండుతాయి? మాదేదో చెరువు కింద పొలం కాదు. దేవుని దయ అంటేనే మన వర్షాలు. మా పరిస్థితి నాగలు పట్టుకొని పోయిన ప్రతిసారి నేను ఒక సిలువ మోసిన యేసుక్రీస్తులాగా బాధపడుతూ వెళ్తున్నాను. ఆ రోజు యేసుక్రీస్తు ఎంత బాధపడ్డాడో నా మనసుకు అర్థమవుతుంది. ఆ సిలువ కంటే ఎక్కువ బాధపడ్డాను. ప్రతిరోజు ప్రార్థించాను దేవుణ్ణి, అయినా నా మొర ఆలోచించలేదు. ఆ సిలువ మోసిన దేవుణ్ణి దేవుడు అంటాను, ఈ రైతుని దేవుడు అంటలేడు, దయ్యం అంటలేరు. నా దీనస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి నాలాంటి వాళ్ళకి సబ్సిడీ వద్దు, ఏది వద్దు, ఈ రైతు బంధు వద్దు, ఏది వద్దండి. మంచి విత్తనాలు ఇవ్వండి, మంచి ఎరువులు ఇవ్వండి, సాగు కోసం మంచి సలహాలు ఇవ్వండి, శాస్త్రజ్ఞులను పెట్టండి, మమ్మల్ని ఆదుకోండి. కనీసం నెలకు ఒక 10,000 వచ్చే అవకాశం మాకు కలిగించండి. పల్లెంలో అన్నం చూడంగానే ఈ రైతు పండించిందే కానీ ఆలోచించండి. ఒక్కసారి తన గురించి ఆవేదన ఆలోచించండి. ప్రభుత్వాన్ని విన్నవించండి. సంఘటితంగా అందరం కలిసి ప్రభుత్వాన్ని విన్నవించుకోవడానికి మీరు మొత్తం మాకు సపోర్ట్ చేయండి. చేస్తే మా బాధలు ఎంతో దూరంలో లేవు, తగ్గిపోతాయి. కనీసం ఆలోచించండి. అన్నం తినేటప్పుడు ఒక్కసారి రైతు గురించి, ఈ రైతు పండిన పంట మా చేతికి వచ్చి ఎన్ని అంచెల వారిగా మా పల్లెలో వచ్చిందని ఒక్కసారి ఆలోచిస్తే మా ఆవేదన అర్థమైంది. దయచేసి ఆలోచించండి. ఈ ప్రభుత్వం పూనుకొని రైతు యొక్క సమస్యలను మన తెర మీద తీసుకొస్తే వాళ్ళు ఒక విధంగా రైతు సైనికుడు ఇద్దరు 2 కళ్ళలు అంటారు ప్రభుత్వానికి. కానీ ఒక సైనికుడిని చూసినంత ఒక రైతును చూడలేకపోతున్నారు. ఇతని బాధ కూడా చూసి తగు విధంగా సాయం చేస్తే రైతు బాగుపడితే దేశం కూడా బాగుపడుతుందని నా యొక్క ఉద్దేశం. ప్రజలారా మీరే అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మా బాధలు ప్రభుత్వం దాకా తీసుకెళ్ళండి మా యొక్క మనవి. మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మినా ఫలితముందిరా. నాన్నా మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మినా ఫలితముందిరా.